వాళ్ళు తయారవుతున్నారు. రేపటి రోజు మళ్ళీ భారతదేశం మీద దెబ్బ కొట్టి తీరుతారు వాళ్ళు. ఎందుకంటే అసీం మునీర్ జస్ట్ 2 రోజుల క్రితం మళ్ళీ కామెంట్ చేశాడు, మేము కశ్మీర్లో మేము వాళ్ళ యొక్క హక్కుల కోసం మేము నిలబడతాము, దాన్ని వదిలే పరిస్థితి లేదు అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో కూడా మనకు ఏప్రిల్ 22 దాడి కంటే ముందర, పహల్గాం దాడి కంటే ముందర 5 రోజుల ముందర ఇచ్చిన స్టేట్మెంట్ మనకు గుర్తుంది. అది ఇచ్చిన 5 రోజుల్లో పహల్గాం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఏదో ఒక ఘటన భారతదేశంలో జరిగి తీరుతుంది. కశ్మీర్లో చేస్తే వాళ్ళకి ఏంటంటే కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేసుకుంటాం. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ వచ్చేసరికి ప్రపంచం అంతా కూడా యుద్ధం ఆపండి అని చెప్తున్నారు. అంటే ఏంటి? కశ్మీర్ని ఎఫెక్టివ్ గా పాకిస్తాన్ ఇంటర్నేషనలైజ్ చేసింది. పాకిస్తాన్ భారతదేశం ఏక తాటి మీద ప్రపంచం చూడటం మొదలుపెట్టారు. వీళ్ళు ఎవరు అగ్రెసర్, ఎవరు విక్టిమ్ అన్నది పక్కన మర్చిపోయారు. ఎవరు హత్య చేశారు, ఎవరు దానివల్ల సఫర్ అయ్యారు అది చూడడం మర్చిపోయారు. మీరిద్దరని ఆపండి అంటున్నారు. సో అటువంటి పరిస్థితి కావాలి పాకిస్తాన్. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒక మేజర్ ఉగ్రవాద చర్య జరుగుతుంది. బహుశా అమర్నాథ్ యాత్ర టార్గెట్ అనేది చాలా సీరియస్ గా ఉంటుంది. అమర్నాథ్ యాత్ర అఫ్ కోర్స్ మన సెక్యూరిటీ గ్రిడ్ అంతా పెట్టుకున్నాం మనం, కానీ మరి ఏం చేస్తారో మనకు తెలియదు. ఒకవేళ కశ్మీర్లో వాళ్ళకి కష్టం అనుకుంటే జమ్మూ ప్రాంతంలో కొట్టచ్చు. జమ్మూ కాశ్మీర్ రెండు ఆల్రెడీ మనకు టూరిజం అంతా కూడా పడిపోయింది, చాలా దెబ్బలు తగిలాయి అక్కడ. కాబట్టి వేరే సాఫ్ట్ టార్గెట్స్ ఏమైనా చూస్ చేసుకోవచ్చు వాళ్ళు. కొన్ని టార్గెట్స్ ఏంటంటే బహుశా మనకు సంపన్నమైనటువంటి పట్టణాలు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో మళ్ళీ ఏదైనా పేలుడు చేసేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు వాళ్ళు. తర్వాత చైనా నుంచి వచ్చేసినటువంటి ఫ్యాక్టరీల మీద దాడి చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫాక్స్కాన్ లాంటి వాటి మీద దాడి చేయొచ్చు. అంటే ఈ దేశంలో మీరు మళ్ళీ రాకండి, వస్తే మీకు రక్షణ లేదు అన్నటువంటి ఒక మెసేజ్ పంపించడానికి చేయొచ్చు. తప్పకుండా ఇంత పెద్ద దెబ్బ తిన్నటువంటి అసీం మునీర్ ఊరికే లేడు, దానికి తయారీ జరుగుతోంది. మీరు చెప్పిన ప్రాంతాలన్నీ కూడా కిషన్ గంగా నది ఒడ్డున ఉంటాయి. ఇవన్నీ కూడా అత్ముకాం అన్నది మన ఎల్ఓసి ఏదైతే ఉందో, ఎల్ఓసి కొండ మీద మన కింది నుంచి చూస్తే అత్ముకాం గ్రామం కనిపిస్తుంది మనకి. అలాగే కోట్లీ అన్నది, భీంబర్ కోట్లీ అన్నది మనకి ఇక్కడ ముజాఫరాబాద్ దగ్గర ఉంటాయి. అవన్నీ కూడాను జమ్మూ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, అవన్నీ జమ్మూ సైడ్ కి ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటివే మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ లాంచ్ ప్యాడ్స్ చేయడానికి చూస్తున్నారు. సో వాళ్ళు కశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేస్తేనే వాళ్ళకు ఉనికి ఉంది. అందుకనే మనతో ఆపరేషన్ సింధూర్లో యుద్ధం చేస్తున్నప్పుడే వాళ్లకు ఫండింగ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగానే వాళ్ళకి $2.3 బిలియన్ ఐఎంఎఫ్ నుంచి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన వారం రోజుల్లో వరల్డ్ బ్యాంక్ నుంచి $40 బిలియన్ వచ్చాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళకే నష్టం లేదు. ఇటువంటి తన్జీములు పెట్టి మన మీద అటాక్ చేసినందుకు ఎవరో ఫండింగ్ ఇస్తారు. పాకిస్తాన్ మనకు చైనా అయినా ఇస్తుంది, లేదా మనకు అమెరికా అయినా ఇస్తుంది. ఇద్దరు ఎవరో ఒకరు ఇస్తారు వాళ్ళకి ఫండింగ్. కాబట్టి వాళ్ళకి ఖర్చు లేని పని. ఇట్లాంటి వాళ్ళు 1000 మంది చనిపోతే ఏంటి, 10,000 మంది చనిపోతే ఏంటి, వాళ్ళకు రక్తబీజుడు లాంటి వాళ్ళు ఎంతమంది చనిపోతే మళ్ళీ అంతమంది పుట్టించగలరు కదా వాళ్ళు. అదో ఫ్యాక్టరీ కదా. ఈ మధ్య సార్ ఈ బహవల్పూర్ మార్పు లేదు. ఈ మధ్య